హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే 2 మ్యాంగోస్ తీసుకుని లోపల ఉన్న సీడ్ని మొత్తం కట్ చేసి తీసేసుకుందాం. ఇలా మ్యాంగోస్లో సీడ్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని తీసుకుని అందులో 600 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకుందాం. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలనైతే బాగా కలుపుతూ మరగనివ్వాలి. అలా ఒక 10 minutes అలా మరిగించాక పాలు అనేవి సగానికి ఇంకిపోతాయి. అలా కలుపుతూనే మరగనివ్వాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు అయితే 2 దంచిన యాలకులను అయితే వేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పాలనైతే కలుపుతూ మరగనివ్వాలి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసి అందులోకి పాలలోకి వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక 2 to 3 minutes అలాగే లో ఫ్లేమ్లో మరగనిద్దాము. ఇప్పుడు పాలు కన్సిస్టెన్సీ వచ్చి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి పాలని చల్లారనిద్దాం. తరువాత సీడ్ తీసేసిన మ్యాంగోస్లోకి చల్లారిన మిల్క్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని ఓవర్ నైట్ ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి. ఈ మ్యాంగోస్ అనేవి ఓవర్ నైట్ అయితే ఫ్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు పైనున్న పీల్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకుందాం. పీల్ చేసుకున్న మ్యాంగోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.